సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నగర వాసిగా గర్విస్తున్నాను. బాధ్యత గల పౌరునిగా ఈ విశాఖ నగర పర్యావరణ సంరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, సరఫరా, వినియోగాలను వ్యతిరేకిస్తానని, పర్యావరణ హితమైన వస్తువుల వాడకం ద్వారా విశాఖ నగరాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా తీర్చిదిద్దుటకు నా వంతు కృషి చేస్తానని, ఈ విశాఖ నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సంవత్సరం నాకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహావిశాఖపట్నం నగరం పాలక సంస్థకు మేయర్గా పదవిని చేపట్టినప్పటి నుంచి నాతో పాటుగా 97 మంది కార్పొరేటర్స్ తో కలిసి నగరాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. జీవీఎంసీకి సంబంధించి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ డ్రైన్స్, రోడ్స్, నీటి సదుపాయాలు, అలాగే ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు వారి సమస్యలు పరిష్కరించడము, ఇవన్నీ చేయడం జరిగింది. 2024లో సాధించిన ప్రగతిని, లక్ష్యాలని మననం చేసుకుంటూ దాంట్లో లోపాలను సవరించుకొని 2025లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేసి జీవీఎంసీ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 2024-25 సంవత్సరానికి వచ్చినట్లయితే 185 కోట్ల 21 రూపాయలతో 813 పనులు మనము చేపట్టాము. అందులో 197 పనులు 18 కోట్లతో, సుమారు 18 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 2 దశలలో 22 ప్రధాన రహదారులు 131 కోట్లతో మనము ప్రతిపాదించగా 13 పనులు పూర్తి కాగా మిగిలినవి కూడా ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడైతే పార్ట్ హోల్స్ మనము గుర్తించామో దానికి 5 కోట్ల వ్యయంతో, సుమారు 5 కోట్ల వ్యయంతో 2771 పార్ట్ హోల్స్ని కూడా మనము చేయడం జరిగింది. అలాగే ఏవైతే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి మనము సుమారు 10 కోట్ల వ్యయంతో వాటి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. మిగిలినవి కూడా మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాము బరియల్ గ్రౌండ్స్. అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి 672 కోట్ల వ్యయంతో 58 ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 15వ ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది. నీటి సరఫరాకు వచ్చేసరికి 662 కోట్ల వ్యయంతో 49 పనులు మనము చేపట్టగా అందులో 136 కోట్ల వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. అలాగే ఈ ఏడీబీ నిధులతో 24x7 మంచినీటి పనులు పథకం కింద 71% పనులు మనం పూర్తి చేసుకోగలిగాము. అలాగే జీవీఎంసీ ఫైనాన్స్ 15వ ఫైనాన్స్ గ్రాంట్ నిధుల కింద కూడా మేజర్గా 3 పైప్ లైన్లు మనం చేయడం జరిగింది. అగనంపూడి దగ్గర 85 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే అనకాపల్లి హెడ్ క్వార్టర్ దగ్గర పైప్ లైన్ ఒకటి మనము చేయడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2.0లో భాగంగా మనము మొత్తం 27 ప్రాజెక్టులు ఉంటే దాంట్లో 356 కోట్ల వ్యయంతో 150 కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్స్, అలాగే 26 కోట్లతో 26 ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేయగలిగాము. అందులో అప్పుగర్ నందు 25 MLD STP నందు మురుగునీటి పైప్ లైన్ లో పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే నూతన ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలో జోన్ 2కు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే ముడిసర్లావలో 85 MLD పనులు 500 కోట్ల రూపాయలతో మనము చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కూడా. అలాగే ప్రజారోగ్య విభాగం నుంచి చూసినట్లయితే
మనము విశాఖ నగర ప్రజల సహకారంతో జీవీఎంసీ యంత్రాంగం కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మనము 2023-24లో కూడా 4th ర్యాంక్ని సాధించుకోగలిగాము. అంతేకాకుండా 3 సార్లు మనము వాటర్ ప్లస్ ధృవీకరణను, అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ను విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 2020-24 స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజా సహకారంతో దేశంలోనే ప్రథమ పరిశుభ్ర నగర స్థాయిని మనం విశాఖ నగరం దక్కించుకోవడం కూడా జీవీఎంసీ కృషి చేసిందని తెలియజేస్తున్నాము. అలాగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో జీవీఎంసీ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ 9.36 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రిమీడియేట్ చేసి 33 ఎకరాలు భూమిని పునరుద్ధరించి అలాగే 2000 మొక్కలను నగర పర్యావరణ దృష్ట్యా నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా నగరంలో వార్డుల అభివృద్ధి కొరకు 98 వార్డులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ స్థాయిని పెంపొందించుకొనుటకు స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉత్తమ సేవలు కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహిస్తూ వారికి రక్షణగా వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగం, నిర్వహణ మార్గదర్శకాలతో కూడిన ఒక హ్యాండ్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల విజయవాడలో జరిగిన వరద ముంపు ప్రాంతాల్లో మన కమిషనర్ గారు, అలాగే CMHO గారు, సహాయ వైద్యాధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ అలాగే వార్డు శానిటేషన్ కార్యదర్శులు 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు వీరందరూ కూడా అక్కడ విజయవాడలో సేవలు అందించారు. వాళ్ళ సేవలను గుర్తిస్తూ కూడా ప్రభుత్వము వాళ్ళకి 2 జతల బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 15/6/24 నుండి 13/12/2024 వరకు జీవీఎంసీకి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు 5025 ఫిర్యాదులు అయితే అందులో 4482 పరిష్కరించాము. మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. 2025 సంవత్సరంలో జీవీఎంసీ క్రీడలు విభాగము ద్వారా నగరంలో సమ్మర్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి విద్యా సంవత్సరంలో 500కు తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నమోదుకు 3 నుండి 5 సంవత్సరాల విద్యార్థులకు విద్యను అందిస్తూ బాల్యం విద్యా కేంద్రాలను జీవీఎంసీ అభివృద్ధి పరుస్తుందని తెలియపరుస్తున్నాము. 2024లో జీవీఎంసీకి లభించిన అవార్డులు విశాఖలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు జీవీఎంసీ చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్వచ్ఛ భాగీరథి పురస్కారాన్ని, అలాగే PM స్వనిధి పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో జీవీఎంసీకి PM స్వనిధి ప్రథమ స్థానము పురస్కారాన్ని అక్టోబర్ 23న రాష్ట్ర మున్సిపల్ మంత్రి చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ అందుకోవడం జరిగింది. అలాగే నగర పర్యావరణ పరిరక్షణ, అలాగే పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు గాను మనకి మొన్ననే ఒక అవార్డు రావడం జరిగింది. అందులో బెస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కేటగిరీలో ప్రథమ స్థానము 2024 సంవత్సరంకు సంబంధించి పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి జాతీయ అవార్డును జీవీఎంసీ దక్కించుకుందని, అలాగే ఈ అవార్డులు ప్రజల సహకారంతో జీవీఎంసీకి లభించాయని తెలియజేస్తున్నాము. అలాగే ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు, భావితరాలకు పర్యావరణ హితమైన విశాఖను అందించేందుకు జీవీఎంసీ 2025 జనవరి 1వ తేదీ నుండి విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ ఆ దిశగా ప్రజల అవగాహన కొరకు 45 రోజులు ఈ కార్యక్రమాన్ని మనము చేపట్టడం జరిగింది. జనవరి 1 నుంచి మనము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు సరఫరా, విక్రయం, వినియోగించిన వారిపై చట్టమైన చర్యలు జీవీఎంసీ చేపడుతుందని తెలియజేస్తున్నాము. అలాగే ఆ దిశగా విశాఖ నగర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఎకో వైజాగ్ అభివృద్ధికి, ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల నుండి విశాఖ నగరానికి విముక్తిని కలిగించేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు అండ్ కౌన్సిల్ సభ్యులకు, ప్రజా సంఘాలకు అండ్ నివాసిత సంక్షేమ సంఘాలకు, స్వచ్ఛ
విశాఖ అంబాసిడర్లకు, సినీ క్రీడా ప్రముఖులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, మరి ముఖ్యంగా విశాఖ నగరం నిత్యము పరిశుభ్రంగా ఉండేందుకు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, సహకరిస్తున్న విశాఖపట్నం నగర ప్రజలకు విశాఖపట్నం నగరపాలక సంస్థ తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.